ఎవరు ఎలా రాశారు అని ఆయన ఏం చేస్తున్నాడంటే, చాలామంది అయితే ఇంటర్వ్యూ చేస్తారు. ఏం చేస్తారు? ఇంటర్వ్యూ చేస్తారు. ఈయన ఏ ఇంటర్వ్యూ చేస్తున్నాడు తెలుసా? ఫైల్ని చెక్ చేసే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫైల్ని చెక్ చేసే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫైల్ చెక్ చేసి ఇంటర్వ్యూ చేస్తుంటే ఈయన ఆఖరిగా ఉన్నాడు. ఈ కుర్రోడు ప్రార్థన చేయమని చెప్పాడు చూసారా, వాళ్ళ యొక్క దైవజనులకి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అందరికీ ప్రార్థన చేయమని చెప్పాడు చూసారా, ప్రార్థనతో వెళ్ళాడు చూసారా. ఆయన గారిని పిలిచాడు. అబ్బాయి నువ్వు ఇట్రా. ఆ పేరు అబ్రాం. ఏంటది? అబ్రాం. అబ్రాం ఇట్రా అని అన్నాడు. ఆయన ఎక్కడో వెనకమాల ఉంటుంటే ముందుకు వస్తుంటే అందరూ అనుకున్నారంట, వామ్మో ఈయనకి ఎంత ఎక్కడి నుంచి వచ్చిందో రికమెండ్, ఎవరిచ్చారో రికమెండ్, ఎవరు చేశారో రికమెండ్ అని అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. గుసగుసలు ఆడుకున్న తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఏంటదో తెలుసా? మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు యోహాన్ అండి. మీ అమ్మగారి పేరు మార్తమ్మో మరియమ్మో ఏదో చెప్పాడు. మొత్తానికి చెప్పిన తర్వాత మీ నాన్నగారు వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి నమ్ముకున్నారండి, ప్రార్థన చేస్తారు, దేవుని సేవ చేస్తారు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, వెంటనే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది జాబ్ అని అన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవునిని ఆశ్రయించుట ఏంటి తెలుసా? ఈ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించేటప్పుడే నువ్వు సరిగ్గా ఆశ్రయించలేకపోతున్నావేమో. ఇక్కడ ఒక మనస్సు, ఇంకో చోట ఒక మనస్సు. కష్టాలు కలిగినప్పుడు ఆశ్రయిస్తారా? ఆశ్రయించకుండా ఏం చేస్తుంటారు కొంతమంది? ఏంటి ప్రభువా, నాకేనా ఈ శ్రమలు, నాకేనా కష్టాలు, నాకేనా ఇబ్బందులు, లోకంలో ఎవరికైనా వస్తున్నాయా, లేకపోతే నా ఒక్కడికేనా అని ఏం చేస్తూ ఉంటారో తెలుసా? దేవుని మీద చాలా సొణుగుతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. ఏబు గారు ఎన్నిసార్లు బాధపడ్డారంటావు, ఎన్నిసార్లు సొణిగారంటావు? ఏబు గారు ఎన్నిసార్లు గొనుక్కున్నాడు. ఏంటి నా బతుకెట్టయిపోయింది, ఏంది నేను ఇంత దేవుణ్ణి వెంబడిస్తుంటే, ఇంతగా దేవుని దగ్గరకు వస్తుంటే, ఇంతగా దేవుని ప్రార్థన చేస్తుంటే నాకే వచ్చేస్తుంది కష్టాలు. లోకంలో తిరిగే వాళ్ళకి బాగానే ఉంటుంది, లోకంలో ఉండే వాళ్ళకి బాగానే ఉంటుంది, సినిమాలు చూసే వాళ్ళకి బాగానే ఉన్నాయి, తిరుగుబాటు చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది, నా బతికేంది ఎట్ట అయిపోయింది అని అనుకునే వాళ్ళు చాలామంది లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాదు దేవుణ్ణి ఆశ్రయించటం. దేవుణ్ణి ఆశ్రయించటం అంటే కష్టంలోనైనా ఇబ్బందులోనైనా, నేను ఒక మాట చెప్తాను, దేవుడు మనకి వర్షాకాలం ఇచ్చాడు, ఎండాకాలం ఇచ్చాడు, చలికాలం ఇచ్చాడు కదా. ఈ 3 కాలాలని అనుభవించకుండా నాకు వర్షాకాలమే కావాలి, వర్షాకాలంలోనే ఉంటానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు చలికాలమే ఉంటే నేను దీవించబడతానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ 3 అవసరం. కొన్ని మొక్కలు ఇప్పుడు చూడండి, వ్యవసాయం చేసే వాళ్ళు ఆ చేలు దగ్గర నీడొచ్చే చెట్లు పెట్టరు. ఎందుకని? ఏమండి ఎందుకనండి? ఆ నీడ వస్తే భూమి పంటను ఇవ్వదు. కనుక వరి పంట వేసారనుకోండి, ఆ వరి పంటలో ఏ నీడొచ్చే చెట్టులో ఉండవు, దానికి సూర్యరశ్మి పడాలి. చిన్నపిల్లలకి
కామెర్లు అయినాయి అని అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం ప్రొద్దున్నే తీసుకెళ్ళి ఎండలో పెడతారు. ఆ కిరణాలు ఆ బిడ్డ మీద పడితే, ఆ కళ్ళ మీద పడితే ఆటోమేటిక్గా బలహీనత అన్నంత మాత్రాన నాకొద్దు ఎండ అని అంటే నీకున్న బలహీనత పోయిద్దా? పోదు. ఆ వరి పంట పండాలి అని అంటే ఆ యొక్క ఎండలో అవసరం, వర్ష అవసరం, చలి మంచు కూడా అవసరం. అప్పుడే ఆ పంటలు బాగా పండుతాయి. ఒక్కోసారి మనకి అనుభవాలు నేర్పించడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా నిన్ను బాగా పదును పెట్టడానికి, ఇంకా నీవు మెరుగైన దీవెనలు పొందుకోవటానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కోసారి ఇబ్బందుల కొలిమిలోకి పంపిస్తాడు. ఏం చేస్తాడు? ఇబ్బందుల కొలిమిలోకి. అప్పుడు మనం దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవలసిన మనం దేవుని మీద గొనుక్కుంటా, శొనుక్కుంటా, బాధపడుతూ, ఇదేంట్రా బాబు నాకు ఇన్ని శ్రమలు వచ్చేసినాయి, బాప్టిజం తీసుకుంటే అన్నీ సాఫీగా అవుతాయి అనుకున్నాను, కానీ శ్రమలు ప్రారంభమైనవి ఏంటి అని చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమలు రాకపోతే నువ్వు ఎలా ఎదగాలో నీకు తెలియదు. నీకు దేవుడిచ్చిన ద్రవ్యం ఎలా నిలుపుకోవాలో కూడా నీకు తెలియదు. పిల్లలకి పరీక్షలు ఎందుకండి? పరీక్షలు ఎందుకు పెడతారు చెప్పండి? చిన్న పిల్లలు నర్సరీ మొదలుకొని తను ఎంతైతే చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ లేని చదువు లేదు. ఉందా? ఈవెన్ జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తున్నారండి? టెస్ట్ ఉంటుంది. టెస్ట్ లేకుండా నీవు ప్రోగ్రెసివ్లోనికి రాలేవు. అభివృద్ధి పొందాలి అనంటే, నీవు గొప్పవారి కావాలి అనంటే, నీకు ఏ మేలు కొదువై ఉండకుండా ఉండాలి అనంటే, వీటన్నిటినీ దేవుడు ఏదిచ్చినా ఏం చేయాలో తెలుసా? ప్రభువానికి స్తోత్రం అనాలి. ఒక్కోసారి కారం ఇస్తాడు. ఏమిస్తాడు? కారం ఇస్తాడు. నాకు అలవాటు లేదు అనంటే, అలవాటు లేదంటే ఎలా? కాదు, నీ బాడీకి కారము అవసరం. కారం అసలు కూరలో కారం వేయకుండా కూర వండుతారా ఏమండి? కారం లేకుండా అసలు ఏమీ తయారు. ఇప్పుడు అంతా కూడా భోజనంలో కూడా ఘాటు వచ్చేస్తుంది. ఏంటది? మసాలా ఘాట్లు ఏంటి? ఆ స్మెల్ తగిలితే చాలు ఆకలి 2 అంతలు అయితే. ఇప్పుడు అన్నం కూర సరిగ్గా లేదనుకోండి, ఉన్న ఆకలి కూడా చచ్చిపోయి ఏమైపోయింది? మమ్మీ ఆకలి అవ్వట్లేదు, రేపు తింటా. ఏమండి? ఎందుకంటే ఇది దేవుడు ఏది ఇచ్చినా సరే, ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభువా, ఇది నాకు ఇచ్చావు, నీకు వందనాలు. దేవుడు ఏది ప్రవేశపెట్టినా అది నీ క్షేమము. దేవుని స్తోత్రం. ఒక ఆయన గారు ఎట్టగా అన్నాడంట, రాజుగారు మంత్రి కలిసి ఏం చేస్తున్నారు? కత్తితో ఆటాడుకుంటున్నారు. దేంతో? కత్తితో. ఈ రాజుగారు కత్తి వచ్చేసి ఏమైందో తెలుసా? ఈ మంత్రి కత్తి వచ్చేసి రాజుగారి బొటన వేలు నరికేసేసింది. ఏమై మంత్రి, ఏం చేసావు నీవు? నా బొటన వేలు తెగ నరికేసావు అని అంటే, అయ్యా దేవుడు ఏం చేసినా మేలే చేస్తాడయ్యా అంటే ఆయన కోపం ఎట్టుండిద్ది? బొటనేళ్ళు నరికింది కూడా కాకుండా మళ్ళీ ఏమంటాం?
అలాంటి టైంలో దేవుని స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అమ్మా? ఏమండి, ఎంతమంది దేవుని స్తుతిస్తారు? మొత్తానికి ఆ రాజు గారు దేవుని నమ్ముకున్న వ్యక్తి కనుక ఏం చేశాడంటే అండి, ప్రభువాని స్తోత్రం అనుకొని అలాగుండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఒకానొక రోజున ఇతడు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓడిపోయాడంట. ఏమైందంటండి? ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అక్కడ రాజుగారు అనుకుంటున్నాడు, మా దేవత మాకు జయాన్ని ఇచ్చింది కనుక ఇతన్ని బలి ఇవ్వాలి అనుకున్నారంట. ఏమనుకున్నారండి? బలి ఇవ్వాలి అని అనుకుంటుంటే ఇక ఇతడు అంట వాళ్ళ దేవతకు బలి ఇచ్చేటప్పుడు పైనుంచి కింద దాకా పరీక్షిస్తారంట. ఏ అవయవం లోపం కనబడకూడదు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? చినిగిపోయిన నోట్లైనా కానుకేస్తాం, కుళ్ళిపోయిన టమాటాలైనా దేవుని సన్నిధికి తీసుకొస్తాం, ఏంటి పాడైపోయినాయి అయినా దేవుని దగ్గర తీసుకొస్తాం. కానీ వాళ్ళు మాత్రం ఏది లోపం లేకుండా ఇవ్వాలి. అందుకని ఒక డాక్టర్ని పిలిచి ఏం చేశారో తెలుసా? ఇవన్నీ దేవుని మాటల్లో, దేవుని గ్రంథంలో ఉన్న విషయాలే నేను మీకు చెప్తున్నా, నా సొంత మాటలు కాదండి. అయితే ఒక డాక్టర్ని పిలిచి ఏం చేశారో తెలుసా? అతన్ని పరీక్షిస్తే కింద బొట్టన వేలు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా, నీవు బలివ్వటానికి అనర్హుడు కనుక నువ్వు వెళ్ళిపో, వచ్చిన దారిన వెళ్ళిపో, నీకు ఏ శిక్ష మేము విధించడలా అని చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మంత్రిని పిలిచాడు. ఏమయ్య మంత్రి, ఒక రోజున నా బొట్టను వెళ్ళి నరిగితే నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా నీకు? ఏది చేసినా దేవుడు మేలు చేస్తాడా అని చెప్పారు కదా. చెప్పిన మాటను బట్టి ఈరోజు నేను బతికి నీ ముందుండా. ఆ మేలే గనక లేకపోతే నేను ఈ పాటికి వాళ్ళ దేవతకే బలైపోయేవాడిని. చూసారా? ఒక్కోసారి దేవుడు వాటమిని ప్రవేశపెట్టిన నీలో ఇంకేదో ట్రైనప్ చేయటానికి దేవుడు ప్రవేశపెడతాడు. అంత మాత్రానే ది గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేశాడంటే అండి, ప్రపంచాన్ని అంతటిని జయించాడు. కానీ మన ఇండియా దగ్గరకు వచ్చేసరికి జయించలేకపోయాడంట. జయించలేక ఏం చేశాడు తెలుసా? ఒక కొండ గుహలో ఉండి అలా కూర్చొని పైకి చూస్తూ ఆలోచిస్తున్నాడంట. పైకి చూస్తూ ఆలోచిస్తుంటే ఆ ఒక సాలిపురుగు ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడి నుంచి అక్కడికి లైన్ వెయ్యాలని చూస్తుంది. లైను వెయ్యాలని, ఆ తీగ అంటించాలని చూస్తుంది. కానీ ఒకసారి చూశాడండి, రెండోసారి చేసింది ప్రయత్నం, మూడోసారి చేసింది ప్రయత్నం, నాలుగోసారి చేసింది, కింద పడుతూనే ఉంది. అంత మాత్రాన్ని వదిలేలా. ఆ గెలుపు, ఆ తీగ ఆ చివరికి తీసుకెళ్ళే అంత వంటి కూడా దాని ప్రయత్నం ఆగలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దాన్ని చూసి పాఠం నేర్చుకున్నాడు ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ ఎక్కడ నేర్చుకున్నాడో పాఠం తెలుసా? ఒక సాలి పురుగు దగ్గర నేర్చుకున్నాడు. ఆయన అనుకున్నాడు, నా పోరాటం ఆగకూడదు, నేను ఎలాగైనా జయించాలి అని ప్రయత్నం చేసి అప్పుడు మన ఇండియాను కూడా గెలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా? అందుకనే చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేసి గెలుపు పొందుకున్న వాళ్ళు అంటారు, మనుష్యుడు ప్రయత్నం చేస్తే సాధించలేదంటునో ఏది ఉండదు. మళ్ళీ పైగా దేవునిని ఆశ్రయించి గనక నీవు ప్రయత్నం చేస్తే అది ఓటమి అనేది కనబడదు.
ఒకవేళ దేవునిని ఆశ్రయించక, సరిగ్గా దేవుని వెంబడించక, దేవుని దగ్గరకు రాక నీవు ఓటమిని చూసావేమో, నీ పొరపాటును నీకు తెలియచేయటానికి, నీ మచ్చను చూపించటానికి. ఇప్పుడు డాక్టర్లు అయ్యా నాకేంటో బాగోలేదు చూడండి అయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళన్ని పరీక్షలు చేసిన తర్వాత, ఇదిగయ్యా నీ గుండెలో చిన్న మచ్చ లాంటిది ఉందయ్యా, ఆ బ్లడ్ గడ్డగట్టిందయ్యా, కనుక దానికి ఇదిగో స్టంట్ వేయాలి, అది ఇంకోటి చేయాలి అని డాక్టర్లు ఏం చేస్తారండి? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు చేయించుకుంటారు. నాకు బాగోలేదు, ఇది పెద్ద అవమానం, పెద్ద నింద అనుకొని అంత మాత్రాన తన జీవితాన్ని కోల్పోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. దేవుని కోసం ఆయన నీకు జీవితం ఇచ్చినంత కాలం కూడా నీవు బ్రతకడమే, అంతేకాని నాకు ఓటమి వచ్చేసింది, నేను బ్రతకడం అనవసరం అని ఏం చేస్తారో తెలుసా? అర్ధంతరాన జీవితాన్ని ముగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు జయాన్ని చూడకపోవడానికి కారణం ఏంటో? ఆయన నీకు సరి అయిన జాబ్ ఇచ్చే దేవుడు, ఆయన సరి అయిన సలహా ఇచ్చే దేవుడు. మరి ఆయన దగ్గరికి వస్తావా నీవు? ఒకటి అంటుంది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించ కొనగోరిన యెడల రండి, నా నీడను ఆశ్రయించండి. అగ్ని నాలో నుండి బయలుదేరి చెట్లతో చెప్పాను. ఈ మనుషులు ఎవరు పిలుపును విని ఆశ్రయిస్తున్నారో తెలుసా? ముండ్ల పొదను ఆశ్రయిస్తున్నారంట. అది అంటుంది, నా మాట వినకపోతే నాలో నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించుతా, మిమ్మల్ని కాల్చివేస్తాను అని మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మరి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనం ఎవరిని దగ్గరికి వెళ్తున్నాం? ఆశ్రయించటం అంటే చెప్తారా? ఆశ్రయించటం అంటే ఏంటి చెప్పండి? అప్రోచ్ అవ్వటం అంటే వారిని వెళ్ళి కలవటం. ఎవరైతే మేలు చేస్తానన్నారో వాళ్ళని ఆశ్రయించటం. మన దేవుడు ఆశ్రయిస్తే ఆయన వారికి ఎలాంటి మేలు కొదువై ఉండదన్నాడు. మరి ఆయన ఆశ్రయిస్తారా? కష్టాల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, శ్రమల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీవు ఆయన గనక ఆశ్రయిస్తే నీకెంతో మేలునివ్వాలనుకుంటున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుడు తోడుగా, హస్తము తోడుగా ఉండును కానీ
ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునతో కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు. చూశారంటండి, ఈ మాటలు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పటానికి సిగ్గుగా ఫీల్ అయ్యాడంట. ఏం చేశాడంటండి? సిగ్గుగా ఫీల్ అయ్యాడు. ఎందుకు సిగ్గు అనంటే ఏమైనా చేస్తాడేమో. ఉన్న సత్యాన్ని చెప్పటానికి కూడా చాలామంది సిగ్గుగా ఫీల్ అవుతారంట. అవమానంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారి అందరికీ మా దేశించబడతావు. ఆ పరీక్ష కనుక నీకు లేకపోతే నువ్వు చాలా ప్రమాదంలో కూరిపోతావు. పరీక్షించుకో. ఏ విషయంలో దేవుణ్ణి నేను ఆశ్రయించలేకపోయాను, ఎక్కడెక్కడ దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుని దగ్గరకు రావటం. దేవుని దగ్గరకు రాలేకపోయాను. కొంతమంది డబ్బుంటే చాలు దేవుడు అవసరంలా, ప్రార్థన అవసరంలా, దైవజనులు అవసరంలా, లేకపోతే సంఘం అవసరంలా. ఏం చేస్తాం? చట్టా పట్టాలు కట్టుకుంటా ఏం చేస్తాం? చలో బ్యాగ్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతాం. చలో 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 చలో. అక్కడికి వెళ్ళాక జరగరాంది జరిగిపోయిన తర్వాత, అయ్యా నేను ప్రార్థన చేసుకోకుండా వచ్చానయ్యా, అయ్యా నేను దైవజనులు పిలవకుండా వచ్చానయ్యా, అయ్యా అది అయ్యా ఇదయ్యా అని ఎన్ని కాగిసోగాలు పెట్టి ఏడిస్తే వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. దేవుని యొద్దకు రావాలి. దేవుడు లేకుండా నీకేది రాదు. అందుకని అన్నాడు, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. ఈ సృష్టి యావత్తులో అన్నీ ఆయన మూలముగా కలిగినాయి. కనుక నీవు ఆయన ద్వారా దీవించబడాలని, ఆయన ద్వారా నీవు మేలు పొందాలని నీవేం చేయాలో తెలుసా? ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వస్తే నీకెంతో మేలు కలుగుతుంది. అది కొదవలేనటువంటి మేలు. అడవిలో సింహం పిల్లలకైనా లేమి కొంటే కానీ నీకు మాత్రం ఏ మేలు కొదువై ఉండకుండా సమృద్ధిని దేవుడిస్తాడంట. ఆఖరికి ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము ఆయనే, నాకు రక్షకుడు, బలకారుల నుండి రక్షించువాడు నీవే. చాలండి. దావీదు ఎంతగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడో తెలుసా? ఎంతగా దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడటం అంటే ఆయన దగ్గరకు రావటం. ఈయన ఏ టైంలో వచ్చాడో తెలుసా? సౌలు ఇతని మీదకి, ఇతని యొక్క సైనికుల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. ఆయన దుర్గం ఎవరంట? యెహోవా.
మరి నీ దుర్గం ఎవరు? ఏమండి, నువ్వు పనిలోకి వెళ్ళేటప్పుడు, ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికన్నా నీవు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు, ఆ టైంలో నీ దుర్గం ఎవరు? నాకు అని తెలుసా, అంత పుస్తకం కావాలంటే అడుక్కో అంటూ ఉంటారు. నువ్వు అడుక్కున్నా కడుక్కున్నా ఏం చేసినా దేవుడు కనుక లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేశాడు? ఒక్క విషయం చెప్పండి. ఏం చేశాడు? దేవుడు లేకుండా చేసిన పనిని దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. బాబెలు గోపురాన్ని కట్టి మంచి పేరు సంపాదించుకుంటున్నాం అనుకుంటుంటే అక్కడికి వచ్చి దేవుడు వారి భాషలను, అప్పట్లాగా ఫోన్లు ఏమైనా ఉండయా? ఏమండి, అప్పట్లాగా లిఫ్ట్లు ఏమైనా ఉండయా? కిందకి పైకి చక్కన రావటానికి లేదు. వాళ్ళకి విసుకొచ్చి చేయలేకపోయారు. కనుక ప్రతి విషయంలో యవనస్తుడా, యవనరాలా, పెద్దలు చిన్నలు అందరూ కూడా గమనించాలి. ప్రతి విషయంలో దేవుణ్ణి సంప్రదించటం, దేవుణ్ణి ఆశ్రయించటం, దేవుని గురించి మాట్లాడటం మరిచిపోవద్దు. దేవుని గురించి సంబోధించటం, దేవుని గురించి గొప్ప చేసి మాట్లాడటం మాత్రం మరిచిపోవద్దు. అలా చేయటం వలన నీ జీవితంలో ఎలాంటి మేలుకు కొదువ లేకుండా దేవుడు సమృద్ధిగా దయచేసి దేవుడే ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. తల్లి, దేవుణ్ణి ఆశ్రయిస్తావా? దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నా సమస్య ఇది, నా కష్టం ఇది, నా పరిస్థితి ఇది, నా బిడ్డల సమస్యలు ఇలాగున్నాయి, వాటన్నిటిలో నుండి నీవే నాకు మేలు చేసే దేవుడు అని ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు నాయన.